మీరు మొత్తం కూడా చూసుకోండి, ఎక్కడ కూడా ఇది మొత్తం చూసుకోవాలి. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అధికార పార్టీ కాంగ్రెస్ తో బీఆర్ఎస్ ఎంఐఎం అనైతిక పొత్తులు పెట్టుకుని బీజేపీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని చూసినా ప్రజలు మాత్రం తమని ఆశీర్వదించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన అత్యధిక స్థానాలు చేజెక్కించుకున్న తామే కరీంనగర్ మేయర్ పీఠం పక్కా ప్లాన్తో వ్యూహాత్మకంగా దక్కించుకోబోతున్నామని స్పష్టం చేశారు. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహరిస్తే వారి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం బయటపడతానని తేల్చి చెప్పారు. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు అనుసంధానకర్తగా ఎంఐఎం పనిచేస్తుందని ఆరోపించారు. కరీంనగర్ లో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మరో మ్యాచ్ ఫిగర్ దాటింది మరి. ఈ టైంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ మూడు పార్టీలు ఒకటైనాయి. కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు తిరిగి రాసి పెట్టుకుని మీద ప్రజలు ప్రేమ అభిమానంతో మాకు ఓట్లేసారు. మా అభ్యర్థులను నమ్మి విశ్వసించి ఓట్లేసారు. ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. మీ బతుకులు బర్బాదైతే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరూ రాసి పెట్టుకోండి. ఒక్కొక్క బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాడి సంగతిని మేము చూస్తాం. 100% మేయర్ మేము అవుతున్నాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఒక లక్ష్యం కోసం మేయర్ అవుతున్నాం. కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం. రోడ్ల మీద తిరిగి రాసి పెట్టుకోండి. మీరు కరీంనగర్ దమ్మేందో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో భారతీయ జనతా పార్టీ దమ్మేందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. దానికి మీరు సిద్ధమైతే చలో రండి. భారత రాష్ట్ర సమితి పూర్తి వైఫల్యం వల్లే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు వచ్చాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలిమెట్టుగా భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో సిపిఎం సిపిఐలను తోక పార్టీలు అని, ఇప్పుడు తోక పార్టీలకు తోక పార్టీగా బీఆర్ఎస్ మారుతోందని అన్నారు. సింగరేణి కుంభకోణంపై సిపిఐ ఏఐటియుసి కనీసం నోరు కూడా విప్పలేదని, కూనంనేని సాంబశివరావు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పై ఏం మాట్లాడారో కేటీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కవిత మీడియాతో మాట్లాడారు. సంబంధం లేకుండా ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రజలకు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎక్కడుందో అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజ్డ్ మ్యాండేట్తోని ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూడడం జరుగుతూ ఉంది. మనం అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండానే మాట ఎందుకంటున్నా అంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాగృతి, అనేక తెలంగాణ అంశాల కోసం పనిచేస్తున్నటువంటి జాగృతి, మేము ఇప్పటికే రాజకీయ పార్టీగా మారబోతా ఉన్నాం. ఒక కొత్త రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో రాబోతుందని ప్రకటించి ఉన్నాం. ఎక్స్పోజ్ చేయడంలో అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు. ఇక సరే, మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రేలర్ है, पिक्चर बाकी है. సో ఇప్పుడే తొందరపడి మాట జారకండి, కారు కూతలు కుయ్యకండి. ఇప్పటికన్నా సరిదిద్దుకోండి. ఉద్యమకారులను పట్టించుకోలేదు. వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువడతట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్. కాబట్టి సరి చేసుకోండి, మీ పద్ధతులు సరి చేసుకోండి, ఆరోగ్యాన్ని తగ్గించుకోండి, ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన చోట్ల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడగా తాజాగా 3 కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 34 స్థానాలు ఉండగా కాంగ్రెస్ కు 14, బీఆర్ఎస్ కు 14, స్వతంత్రులకు 5, బీజేపీకి 1 స్థానం దక్కాయి.
కాంగ్రెస్ కు చెందిన 26వ వార్డు కౌన్సిలర్ ఇప్పకుమార్ స్వామి, 30వ వార్డు కౌన్సిలర్ షుకేషిని భరద్వాజ్, 34వ వార్డు భాజపా కౌన్సిలర్ కొక్కుల రామ్మూర్తి మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరారు. దీంతో ఆ పార్టీ బలం 17కు చేరింది. చైర్మన్ పీఠంపై గురిపెట్టిన గులాబీ పార్టీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. నిజాయితీకి విలువలకు మారుపేరుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు అన్నారు. ఆయన జీవితాన్ని నేటితరం ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన 105వ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి అనంతరం నక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్కులో ఆయన సమాధి వద్ద మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి విహెచ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నివాళులర్పించారు. ఈ దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం కల్పించిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంజీవయ్య చేసిన సేవలను హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. సంజీవయ్య గారి జన్మదిన సందర్భంలో వచ్చే తరం వారు తెలుసుకోవాలి, ఆయన ఇన్ని పదవులున్నా ఒక సొంత ఇల్లు లేదు. 1972లో నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉండే. ఆయన చనిపోయిన శవం వస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచన చేస్తే ఆయన సొంత ఇల్లు లేదు. అది కర్నూలులో కర్నూలు పట్టణం నుంచి దగ్గరలోనే ఆయనకు ఒక గుడిసె ఉండే. అయితే ఇక్కడ ఎక్కడ పెట్టాలంటే అత్తగారింటి దగ్గర శవం పెట్టి రాత్రంతా అక్కడ భజన చేసి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంగళరావు గారు ఇక్కడ సంజీవయ్య పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు సెకండ్ ముఖ్యమంత్రిగా చేయడం, కార్మికులకి అనేక వర్క్ చేస్తూ అనేక కార్మికులకు ఎంతో ఆదర్శమైనటువంటి నాయకుడిగా పేరు సంపాదించడం. ఇందాక పెద్దలు చెప్తున్నట్టు రాజకీయం అంటే సేవ, సంపాదన కాదని చెప్పినారు. పెద్దలు చెప్పినట్టు వారి గురించి కూడా మేము స్టడీ చేసుకొని ఆయన అడుగు జాడల్లో నడుస్తామని మేము కూడా ప్రజలు మమ్మల్ని నమ్మి అవకాశం కల్పించినారు. ఆయన ఫాలో అవుతూ ప్రజాసేవ చేస్తాము, ఆయనలకు పేరు సంపాదించుకుంటామని తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్టు ఫాలో అవుతాం. ఈరోజు ఆయన 105వ జయంతి సందర్భంగా అందరికి కూడా ఆయనని గుర్తించుకొని మనం యూత్ అంతా కూడా పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టు ఆయన అడుగు జాడలు నడవాలని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ నాచారంలోని హెచ్ఎంటీ పెద్ద చెరువు సుందరీకరణ కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి నిధుల మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డికి నాచారం కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. చెరువు వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ దోమలతో నిత్యం యుద్దం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడినటువంటి హెచ్ఎంటీ నగర్ డివిజన్ లో హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. మరి మొన్న రీసెంట్ గా మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈ యొక్క చెరువుని చూసి మన నాయకుడు మన పరమేశ్వర గారు ఈ యొక్క చెరువు దుస్థితిని చూసి సీఎం రేవంత్ అన్న గారికి తెలియడంతో 30 కోట్ల రూపాయలు నిధులు ఈ యొక్క అభివృద్ధికి ఈ యొక్క శాంక్షన్ చేయడం జరిగింది. మరి కొత్త మహర్దశ మొదలైందని చెప్పుకోవచ్చు. మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క చెరువుని క్లీన్ చేసి మన అందరికి కూడా చాలా సంతోషంగా ఈ యొక్క దోమలు లేకుండా దోమల బారిన
లేకుండా మరి చెరువుని అంతా కూడా కలుషితమైన చెరువును కూడా మరి పునరుద్ధరించేందుకు వారు చేపట్టిన ఈ యొక్క మార్గాలని సంతోషిస్తూ 2019 పల్వామాలో జరిగిన ముష్కరుల దాడిలో మరణించిన జవాన్లకు బజరంగ దళ్ నాయకులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ అబిడ్స్ జీపీఓ సర్కిల్లో అమర జవాన్లు చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బజరంగ దళ్ స్టేట్ కన్వీనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఫిబ్రవరి 14న వీర జవాన్ దినోత్సవం పేరిట ప్రతి ఏటా వారిని స్మరించుకుంటున్నామని తెలిపారు. విదేశీ సంస్కృతి అయిన వాలంటైన్స్ డే దేశ యువత బహిష్కరించాలని, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న అమర సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని శ్రీకాంత్ కోరారు. జరిగినటువంటి దుశ్చర్య పాకిస్తాన్ నా కొడుకులు ఏదైతే దొంగ దెబ్బతీయాలని చూసినారో, మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినారో, అయినప్పటికీ కూడా 40 మంది చనిపోయినప్పటికీ కూడా, అంటే వీరమరణం పొందినప్పటికీ కూడా మన యొక్క దేశ ప్రజల్లో కానీ సైనికుల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకు కించెత్తు అధైర్యం కోల్పోకుండా ధైర్యంగా దేశం మొత్తం యావత్ దేశం అంతా కూడా సైన్యం వెనుకనే ఉండడం జరిగింది. వాళ్ళ జ్ఞాపకార్థం ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఇందినగర్ జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామా అమరవీరుల జవాన్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ కుహనా శక్తులకు ఒకటే హెచ్చరిక, ఈ భారతదేశంలో బజరంగ దళ్ ఉన్నంత వరకు ఏ ఒక్కడు ఏమి చేయలేడు. ఈ దేశం అఖండంగా ఐక్యంగా ఉంచడానికి మా బజరంగ దళ్ కార్యకర్తలు నిరంతరంగా తమ యొక్క ప్రాణాలను అర్పిస్తూ కృషి చేస్తున్నారని చెప్పి మర్చిపోవద్దు. జై శ్రీరామ్. భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతతో భవిష్యత్తు తరాలకు తెలిసేలా కృషి చేస్తున్న జై ద్వారకా క్యాంపెయిన్ వ్యవస్థాపకులు రవీంద్రజిత్ కు 2 ప్రపంచ రికార్డులు దక్కాయి. శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగర చరిత్రను ఏఆర్ మొబైల్ మూవీ సిరీస్ ద్వారా ప్రజలకు చేరువ చేసి రవీంద్రజిత్ కు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మెడల్స్ అందజేశారు. హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ లో ఏర్పాటు చేసిన స్టాల్లో వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ అవార్డ్స్ ను బహిష్కరించారు. జై ద్వారకా క్యాంపెయిన్ ద్వారా పురాణ ప్రఖ్యాతిగాంచిన సముద్ర ద్వారకా వారసత్వాన్ని ఆధునిక డిజిటల్ కథల రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని రవీంద్రజిత్ తెలిపారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, ఆధ్యాత్మిక విలువలు, ద్వారకా నగర సముద్ర చరిత్రపై అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. పురాతన జ్ఞానాన్ని ఆధునిక తరాలకు చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా మేము సముద్ర ద్వారకా అనే కాన్సెప్ట్ని ఏఆర్ హంట్ ఫర్ సముద్ర ద్వారకా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఈ 6th ఆర్గనైజేషన్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చి ఈ ఏఆర్ మూవీ సిరీస్ అనేది జై ద్వారకా ఏఆర్ మూవీ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. 8 ఎపిసోడ్స్లో మేము శ్రీకృష్ణ భగవంతుని యొక్క చరిత్ర, ద్వారకాకు సంబంధించిన చరిత్రని మేము ప్రదర్శించడం జరిగింది. జలజప దీక్ష చేసి 2024 డిసెంబర్లో సముద్ర గర్భంలోకి వెళ్ళి జలజప దీక్ష చేసిన క్షణాన నాకు ఒకటే అక్కడ చూసిన ప్రదేశంలో రాళ్ళు కానివ్వండి, అక్కడున్న శిల్పాలు కానీ కనిపించడంతో ఆ శిల్పాలు మోగపోయి ఉన్న విధానంలో అవి ఎలా మాట్లాడగలవు, అవి వాటిలోని దాగున్న కథను ఎలా తెలుస్తుంది మనకి అనే ఒక ఆలోచన పుట్టుకురావడంతో అక్కడి నుంచి వచ్చిన ఆలోచనే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా ఈరోజు మీ అందరికీ మేము ప్రదర్శిస్తున్న జై ద్వారకా ఏఆర్ మూవీ సిరీస్ యొక్క ఆలోచన. కృష్ణుడు గారు ఇలా నడిపారు, అలా నడిపారు, ఆ గంధం చదివితే చాలు, జీవితంలో ఎలా బతకాలి, ఏం చేయాలని చెప్పేసి అందరు చెప్తా ఉంటారు. కానీ అది కేవలం మాట వరకు ఉంటే సరిపోదు, ప్రజల వరకు చేరాలనే ఏకైక దృక్పథితో అతను రవీంద్ర గారు చేస్తున్న కృషి, ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని పరిగెత్తుతూ ఉంటారు కానీ అతని లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి జరుగుతున్న ఈ ద్వారక గురించి, భూగర్భంలో దాగి ఉన్న ఈ రియాలిటీని. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణం చోటు చేసుకుంది. న్యాయవాది కదీర్ను దుండగులు హత్య చేసి పరారయ్యారు. సులేమాన్ నగర్లోని తన ఆఫీసులో ఉన్న కదీర్పై దుండగులు కత్తులతో దాడి చేశారు. పలుమార్లు పొడవడంతో ఘటనా స్థలంలోనే అతడు మృతి చెందాడు. కదీర్ మరణించినట్లు ధృవీకరించుకున్న దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ విభేదాల కారణంగా ఖదీర్ బావమరుదులే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఈరోజు అందాజా 2:30 నుంచి 2:45 గంటల ప్రాంతంలో చింతల్మేట్ ప్రాంతంలో మీ కేర్ మీ సేవా సెంటర్లో ఒక మర్డర్ జరిగిందనే సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. నదీర్ అనే వ్యక్తిని సొంత బాంబర్దులైనటువంటి వాళ్ళు చంపిరు అనే రకంగా తెలిసింది. ఇమీడియట్ మేము ఇక్కడ విజిట్ చేసాము. చూస్తే ఐ విట్నెస్ ఎగ్జామిన్ చేయడంతో వారు చెప్పిన ప్రకారము ఒక కర్ర మరియు కత్తి తీసుకొని చంపినట్టు కనబడుతుంది. మేము ఇమీడియట్ వారి బంధువులతో వారి కుటుంబ సభ్యులతో దరఖాస్తు తీసుకొని ఇన్వెస్ట్ కండక్ట్ చేసి బాడీని ఇప్పుడు సామాన్యత ఇమీడియట్ మేము నేరస్తులను పట్టుకునేటట్టు టీమ్ ఫామ్ చేసి పంపించి నేరస్తులను అరెస్ట్ చేసేటట్టు స్టార్ట్ చేస్తాం. ఉద్దేశము అతను రెండో పెళ్లి చేసుకున్నాడని రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో పార్టీకి సంబంధించిన సంబంధం ప్రాథమికంగా చూస్తుంది. తద్వారా విచారణ కాచిగూడ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో తిలక్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ ను సికింద్రాబాద్ జోన్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్, అదనపు డీసీపీ రాములు, ఏసీపీ శ్రీనివాస్, కాచిగూడ ట్రాఫిక్ సిఐ వీర కౌశిక్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఫుట్పాత్లపై అక్రమంగా కబ్జా చేసుకుని గుడిసెలను వేసుకుని ఉండటం వలన పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా ఫుట్పాత్ పై గుడిసెలను తొలగించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు విధించారు. అలానే రహదారులు ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను కూడా తొలగించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జోన్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ సిపి ఆదేశాల మేరకు అక్రమ పార్కింగ్ ఆక్రమణలపై నిరంతరం చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యార్థం రహదారులు ఫుట్పాత్లను ఖాళీగా ఉంచాలని వాహనదారులు వ్యాపారులకు సూచించారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి?
పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. మీరే చేస్తున్నారుగా. ఇదే మ్యాజిక్ మ్యాచ్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను దీన్ని చదువుకో అంటలేదు. మ్యాజిక్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. అస్సాంలోని బ్రహ్మపుతి నదిపై నిర్వహించిన కుమార భాస్కర వర్మ సేతు బ్రిడ్జిను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు 3030 కోట్ల ఖర్చుతో ఆ వారధిని నిర్మించారు. గౌహతి, నార్త్ గౌహతి మధ్య ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రయాణ సమయం తగ్గనున్నది. ఈశాన్య రాష్ట్రాల్లో నిర్మించిన తొలి PSC బ్రిడ్జిగా దీన్ని పిలుస్తున్నారు. బ్రిడ్జిను ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోదీ దానిపై కాసేపు వాకింగ్ చేశారు. అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, సీఎం హిమంత బిశ్వశర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ రాజధాని అభివృద్ధికి సంబంధించిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 11.6 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణానికి 2254 కోట్ల రూపాయల కేటాయింపులు చేపడుతున్నట్లు పేర్కొంది. 4 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా 61 కిలోమీటర్ల మేర నోయిడా గ్రేటర్ నోయిడా మధ్య మెట్రో నెట్వర్క్ నిర్మాణానికి కేటాయింపులు చేపట్టనున్నట్లు తెలిపింది. 1,00,000 కోట్ల కేంద్ర సహాయంతో 4 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొంది. ప్రైవేట్ సెక్టార్ సహకారంతో ఫైనాన్స్ మార్కెట్ క్రియేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది. స్టార్టప్ ఇండియా ఫండ్ కోసం 10,000 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు దేశంలో 2 లక్షల స్టార్టప్ సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. రాష్ట్రాలు, మున్సిపల్ సంస్థలకు కేంద్రం మరింత నిధులు సమకూర్చే అవకాశం ఉంది.
అస్సాంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారత్లో ఏర్పాటైన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ఫెసిలిటీ చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాయుసేన ప్రత్యేక విన్యాసాలు ప్రదర్శించింది. ఈ ఫెసిలిటీ గురించి మోదీ ఇప్పటికే ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. క్లిష్ట సమయంలో సహాయ కార్యకలాపాలకు అత్యవసర ప్రతిస్పందనకు ఈ ఈఎల్ఎఫ్ కీలకమని పేర్కొన్నారు. ముంబై నగరంలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక మెట్రో పిల్లర్ కూలింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా 4 గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. స్థానిక ములుంద్ ప్రాంతంలోని ఎల్బీఎస్ రోడ్ జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీ వద్ద నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ శనివారం మధ్యాహ్నం సమయంలో కుప్పకూలిపోయింది. కూలిన మెట్రో పిల్లర్ రోడ్డుపై వెళ్తున్న ఒక ఆటో రిక్షా ఒక కారుపై పడింది. దీంతో ఈ వాహనంలోని ఒకరు మరణించగా మరో 4 గాయపడ్డారు. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఎందుకంటే